తురక ఎంజాల్లో సాగర్ హైవేకు కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని 3 ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఇందులో ఒక ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటాయి, 2 ఇల్లులు మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. మామూలు బిల్డర్ కాకుండా సివిల్ ఇంజనీర్ గారు కట్టినటువంటి అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ప్లానింగ్తోని 3 ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ 3 ఇల్లుల గురించి పూర్తి వివరాలు అందించడానికి సివిల్ ఇంజనీర్ గారు అయినటువంటి సంతోష్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ కాబట్టి సంతోష్ సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. సంతోష్ గారు నమస్కారం. బాగున్నాను గారు. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్ చెప్పే ముందు అసలు ఈ ఫీల్డ్లో ఎన్ని రోజులు మీరు ఉన్నారు ఆ విషయం చెప్పండి అన్న. నేను 2014 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానట్టు. ఓకే. ఫస్ట్ రైల్వే వర్క్స్ అవి చేసిండే, తర్వాత ఇంకా హౌసెస్ దగ్గరకు వచ్చిన అన్నట్టు. మీరు సివిల్ ఇంజనీరు ఆల్రెడీ స్టడీ కూడా అయిపోయింది. ఓకే సార్, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ ఇది వచ్చేసి తుర్కెంజాల్కి మెయిన్ రోడ్కి 400 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే సార్. కాలనీ పేరు ఏంటి? కాలనీ పేరు ఏపీఐటీ కాలనీ. బట్ టీచర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల, గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది టీచర్స్ కాలనీ అని అంటారు. ఈ ఏరియా చుట్టుపక్కల అంతా టీచర్స్ ఎక్కువ ఉంటారు అన్నట్టు. అదే టీచర్స్ కాలనీ అంటారు. దీన్ని ఏపీఐటీ కాలనీ అంటారు. ఓకే, చాలా బాగుంది అన్న గారు. మన సాగర్ నుంచి 400 మీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ 3 ఇల్లులు ఎన్ని గజాల్లో కట్టారు? అసలు డైమెన్షన్స్ ఏంది? మనకి డైమెన్షన్స్ వచ్చేసి 24/50, ఈచ్ 133 స్క్వేర్ యార్డ్స్ అన్నట్టు. ఓకే. మనకి కింద ఫుట్టింగ్లు ఈ అంతా కూడా పెడస్ట్రల్స్ చేయడం జరిగింది అన్నట్టు. పైన ఇంకా 2 ఫ్లోర్లు వేయచ్చు దానివల్ల. దానికి తోడు మనకి వెనకాల ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చినాం. అది తీసేస్తే ఫ్యూచర్లో లిఫ్ట్ కూడా వేసుకోవచ్చు. ఛాన్స్ ఉన్నది. అసలు 200 గజాల లోపు లిఫ్ట్ చేసుకునే ఆస్కారం ఎక్కడ రాదు. కానీ మనకు ఒక అవకాశం ఉన్నది అన్నట్టు. మళ్ళీ అందులో ట్యాంకర్ బట్టి ఎంత ట్యాంక్ ఇవ్వడం, మున్సిపల్ వాటర్ ట్యాంక్. పైపులు మేము 2 ఇస్తాం అన్నట్టు. 2 ఒకటి ఏమన్నా ప్రాబ్లం అయిందంటే మనకు లోపల నుంచి బయట దాకా తీసే అవసరం లేకుండా డైరెక్ట్ బయటనే మార్చుకోవడానికి వీలు ఉంటుంది. అట్లా అన్ని ఆలోచనతోటి రేపొద్దున ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని సౌకర్యాలు మామూలు బిల్డర్కు మీ సివిల్ ఇంజనీర్కి ఉన్న కొంచెం మన అనుభవం ఇవ్వడమే దానికి అన్నట్టు. ఓకే సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇది టోటల్ మనకు 3 ఇల్లులు 400 గజాల్లో 130 గజాల ఒక నార్త్ ఈస్ట్ ఉంది, మిగతా 2 ఈస్ట్ ఉన్నాయి. కింద విశాలమైన పార్కింగ్ 1 BHK పోర్షన్, కార్ల పార్కింగ్ ఒక 1 BHK పోర్షన్, పైన విశాలమైన 2 BHK పోర్షన్. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు సార్? కన్స్ట్రక్షన్స్ మనకి హడావిడిగా చేసిందంటే ఏమీ లేదు. ఇంచుమించు 1 ఇయర్ పట్టింది అన్నట్టు కన్స్ట్రక్షన్ చేయడానికి. మనం ఎందుకంటే ప్రతిదీ ఆరడానికి వెయిట్ చేస్తాం అన్నట్టు. గోడలు ఆరడం కానీ అంత ఏ స్టేజ్ ఎంత అయితే టైం ఇవ్వాలో దానికి కేటాయించే చేస్తాం అన్నట్టు. లేకుంటే హడావిడిలో కట్టి మనం క్రాక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అందుకోసం అట్లాంటి జరగకుండానే మనం చూసినాం అన్నట్టు. ఇంకోటి స్లాబ్లో కూడా మిల్లర్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఇసుక ఎక్కువ వేయడము, నీళ్ళు ఎక్కువ వేయడం చేస్తారన్నట్టు. అందువల్ల కొంచెం స్ట్రెంత్ తగ్గుతుంది. దాన్ని సరిగ్గా చూసుకొని స్పెసిఫికేషన్ ప్రకారంగానే మనం వేయడము. స్టీల్ స్ట్రక్చర్ కూడా డిజైన్ మనం కాకుండా స్ట్రక్చరల్ ఇంజనీర్తో డిజైన్ ఇచ్చినాం అన్నట్టు. దానికి ఇంకా పైన 2 ఫ్లోర్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది అట్లా అన్నట్టు. ఇంకోటి మనకి కాంక్రీట్లో కూడా ఏ ఏరియాలో ఏ స్ట్రెంత్ ఉండాలన్న దాని ప్రకారంగా మనం మిక్స్ కూడా మార్చినాం అన్నట్టు. పిల్లర్కి సపరేటు, బీమ్కి ఒకవేళ ఈ బీమ్కి స్ట్రెంత్ వేరే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలన్నప్పుడు దానికి స్ట్రెంత్ వేరే వచ్చేటట్టుగా డిజైన్ మిక్స్ మార్చుకొని ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఫైన్ సార్. అందుకే సార్ మీరు సివిల్ ఇంజనీర్ గారు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. మీ ఎలివేషన్ కూడా చాలా బాగుంది సార్. 3 ఇల్లులకు 3 రకాల ఎలివేషన్తో మంచి కలర్ కాంబినేషన్తో చాలా అద్భుతంగా చేసింది సార్. దీనికి రేట్ అయితే కోట్ చేస్తున్నారు సార్? మనం వచ్చేసి 1.28 అనేది కోట్ చేస్తున్నాం. 1,28,00,000. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా అదే రేటా? నార్త్ ఈస్ట్ ఒక 5 లక్షలు ఎక్కువ, ఒక 5 lakhs ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి. కార్నర్ బిట్ అంటే ఏదైనా సార్ మనం ప్లాట్ ఉన్నప్పుడు కూడా రేట్ ఎక్కువ పడుతుంది. చాలా చాలా బాగుంది సార్. ఈ కింద పైన కలిసి ఎంత సెఫ్ట్ వచ్చింది? మనకి 2260 SFT వచ్చింది అన్నట్టు. ఓకే, 2260 SFT వచ్చింది. చాలా చాలా బాగుంది సార్. ఇది మనకు 1,28,00,000 ఓన్లీ ఈస్ట్ చెప్తున్నారు. అవును. నార్త్ ఈస్ట్ కార్నర్ 5 లక్షలు లెక్క చెప్తున్నారు. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? బ్యాంక్ లోన్ ప్రొఫైల్ బట్టి వస్తుంది అన్నట్టు. 80% దాకా ఛాన్సెస్ ఉంటుంది. చాలా చాలా బాగుంది సార్. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా మీరు చెప్పిన? అదే ఇంకా మీ నుంచి వస్తున్నారు కాబట్టి స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ పార్టీ మాకు బెనిఫిట్ ఉండాలి, తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. ఆ ప్రకారంగా మనం చూసుకొని ఇస్తాం అన్నట్టు. చాలా చాలా ధన్యవాదములు సంతోష్ గారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, సంతోష్ గారు అయితే తన 3 ఇల్లుల గురించి కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, రేట్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. ఇల్లులు లోపల ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, బిల్డర్ సంతోష్ గారు అయితే చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి
జీప్లెస్ నాకు చూపించబోతున్నాను. రెండు కూడా మనకు 25 ఫీట్ల రోడ్లే. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కట్టడం జరిగింది. సివిల్ ఇంజనీర్ చెప్పినట్టు చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది, పుష్కలంగా నీళ్లు ఉంటాయి. అదేవిధంగా ఒక చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 3 నల్లలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ మున్సిపల్ వాటర్ సంప్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఫ్లోరింగ్లో అద్భుతమైన మంచి యాంటీ స్కిడ్ గ్రానైట్తోని మనకు ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. ఇందులో ఈజీగా ఒక 2 కార్లు 4-5 బైకులు అయితే 100% పడతాయి. మనకు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. మెట్ల కింద కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మీరు వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ మనకు అక్కడ ప్రొవిజన్ కూడా నల్లలు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇది 1 BHK పోర్షన్ చూస్తున్నారో ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. లోపల చూసే ముందు ఈ ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. తుర్కా ఇంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఈ కాలనీకి. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు నుంచి మనకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఎల్బీ నగర్ మెట్రో మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్ట్తోని అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచిళ్ళు మీ ముందు తీసుకొచ్చాను. మన ఇంటి వెనకాలనే వాకబుల్ డిస్టెన్స్లో శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మనకు కేబీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, శ్రీ హిందూ కాలేజ్ కానీ, సివిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ ఈ తుర్కాంజలో చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూసే ముందు మొదట్లో బిల్డర్ గారు చెప్పారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే సెట్ బ్యాక్ చూస్తున్నారో ఇది నార్త్ ఫేస్లో ఉన్న సెట్ బ్యాక్. వెనకాల మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ మీరు వద్దనుకుంటే అక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్ చూడబోతున్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ మనకు డోర్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు ఇండియన్ బీటీ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు యూపీవీసీ విండోలు కూడా చాలా పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు సివిల్ ఇంజనీర్ కట్టినటువంటి ఇల్లు కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ శివరాజ్యత లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూస్తున్న పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK పోర్షను. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ అయితే మంచి అద్భుతమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. యూపీవీసీ విండోలు కూడా చూసుకోండి వాళ్ళు ఎంత అద్భుతంగా ఇచ్చారో. వెంటిలేషన్కు మంచి ప్రాధాన్యత ఇచ్చి అద్భుతంగా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అందమైన మనకు సెల్ఫ్లు కూడా కట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఒక 2 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి టైల్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రెంటల్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి మనకు ఎంత అద్భుతంగా ఇచ్చారో. మంచి వుడెన్ కలర్లా మనకు ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విండో కూడా చూసుకుంటే చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న కాడికి ఫేసెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనిలో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ మనకు వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఒక 2 కార్ల పార్కింగు, అదేవిధంగా 1 BHK పోర్షను. మనకు పైన ఓనర్స్ ఉండడానికి 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలో ఉన్నాం. చూసుకోండి, బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. అదేవిధంగా మంచి గ్రానైట్తోని సెక్యూరిటీ పరంగా మనకు మంచి గ్లాస్ సిస్టమ్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని అద్భుతంగా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్లో వుడెన్ కలర్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన కూడా ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మీకు చూపించబోయే ఇల్లు ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ మనకు డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ బీటీ టెక్తో వాడబడ్డాయి. మనకు చూసుకోండి, ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. మనకు హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ పక్కన చూస్తున్నారో ఇది మనకు నార్త్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్. ఇటు రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షను ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఈస్ట్ ఫేస్ సింహదాంశతో లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, 24x50 డైమెన్షన్స్ తక్కువ అయినా సివిల్ ఇంజనీర్ గారు కట్టారు కాబట్టి
ప్లాన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ మాత్రం మంచి అద్భుతమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఇలా పార్టేషన్ చేసుకుంటే ఇది సిటేట్ ఏరియా అవుతుంది, ఇది హాల్ అవుతుంది, అది డైనింగ్ అవుతుంది. చూసుకోండి, మనకు యూపీవీసీ విండోలో మాత్రం చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మంచి లుక్గా కనపడుతున్నాయి. మనకు 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతమైన మంచి ప్రొఫైల్ లైట్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో ఇది మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మనకు. ఇక్కడ మీరు భవిష్యత్తులో కబోర్డ్స్ని క్రాకర్ యూనిట్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మనకు ఇది కిచెన్లో ఈజీగా 2-3 వ్యక్తులు వంట చేసుకునే విధంగా మంచి యూ ఆకారంలో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకున్నైతే మంచి స్టైల్స్తోని అదేవిధంగా పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో. మనకు ఒక స్లైడింగ్ డోర్తోని ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లానింగ్ అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఇక్కడ వేసేయకుండా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అన్నీ ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన నల్లాలు మాత్రం మనకు డైవేటర్తో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి డోర్ చూస్తున్నాము. చూసుకోండి, డోర్ కూడా మంచి క్వాలిటీతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత బాగుందో. ఈజీగా ఇందులో మనకు కింగ్ సైజ్ బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా వుడెన్ కలర్ ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా మంచి 2 యూపీవీసీ విండోలతోని సరిపడిన సెల్ఫ్లతోని అద్భుతంగా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా లాంగ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. మనకు ఇందులో వాడబోయే నల్లాలు లాట్రిన్ కుండీలు ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. దీని పక్క ఆనుకొని మీరు చూడబోతున్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని ఒక 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకు సరిపడే సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని ఏదైనా సామాన్లు పెట్టుకున్నా కానీ మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఆలోచించి కట్టడం జరిగింది. టెర్రస్ పైన చూసుకున్నట్టయితే మనకు ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా చేయించడం జరిగింది. 2 వాటర్ ట్యాంకులు ఉంటాయి, ఒక మున్సిపల్ వాటర్, ఒక బోర్ వాటర్. తుర్కా ఎంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని సివిల్ ఇంజనీర్ గారు కట్టినటువంటి అద్భుతమైన మంచి ప్లానింగ్తోని 3 ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. సివిల్ ఇంజనీర్ గారు అయితే చెప్పారు ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 1,28,00,000, అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి మనకు 1,32,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లుల లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉండతే సంతోష్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, బ్యాంక్ లోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లెవెల్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.